తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ సంబంధించినటువంటి దాదాపు 116 మున్సిపాలిటీలకు 100కు పైగా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తి కావడం జరిగింది. అదేవిధంగా ఇటు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి 7 కార్పొరేషన్లు అవుతున్నాయో దానిలో 7 కూడా మేయర్, డిప్యూటీ మేయర్ సంబంధించినటువంటి అవి కూడా పూర్తి కావడం జరిగింది. సో ఇప్పుడు ఇందులో ఈ చైర్మన్, వైస్ చైర్మన్ కావచ్చు, లేకపోతే ఇటు మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల విషయంలో చాలా రకాల పొత్తులు జరిగినాయి. సో విచిత్రంగా చాలా బీఆర్ఎస్ కాంగ్రెస్తో పొత్తు, కాంగ్రెస్ బీజేపీతో పొత్తు, బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు, ఇక రకరకాల ఈక్వేషన్లు జరిగినాయి. సో ఎవరికి కూడా సిద్ధాంతం లేదు, విలువలు లేవు, ఏది లేదు. ఎటు పడితే అటు అధికారం కోసం ఎంతకైనా అర్రులు చేస్తామని చెప్పేసి అన్ని పార్టీలు కూడా ఏకమై తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాయి. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ నుంచి గెంటివేయబడ్డ రఘునందన్ రావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇస్నాపూర్లో బీఆర్ఎస్కు ఓటేసిండట. సో ఎంత దుర్మార్గమో చూడండి. సో కరీంనగర్లో బండి సంజయ్ పంతం నెగ్గించుకున్నాడు. దానిలో చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. ఎందుకంటే బండికి రేవంత్ రెడ్డి గిఫ్ట్ ఇచ్చినట్టుగా కనబడతా ఉంది మేయర్ పీఠం. సో ఇవన్నీ కూడా ఈక్వేషన్ ఉన్నాయి. నిన్నటి వరకేమో కాంగ్రెస్ పార్టీ హడావుడి చేసింది, ఇక మేయర్ పీఠం మాదే, మేము డిస్టర్బ్ చేస్తామని చెప్పేసి అన్నారు. తీరా టైంకి బీఆర్ఎస్ పార్టీ మద్దతుని ఉపసంహరించుకోవడంతో బీజేపీ అక్కడ మేయర్ పీఠం సాధించుకోవడం జరిగింది. సో నిజామాబాద్ ఒక్కటి మాత్రం కొంచెం క్లియర్గా ఉన్నది. సో అందులో అరవింద్ ఆ సిద్ధాంతాలు, పార్టీ సిద్ధాంతాలను, అదేవిధంగా విలువలను, రాజకీయ విలువలను మొత్తం కూడా ఆయనే కంప్లీట్గా అక్కడ ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఆ విలువలతో మాత్రమే ఉన్నట్టుగా నాకు ఆ ఒక్క నిజామాబాద్ మేయర్ పీఠం తప్పితే ఇక మిగతా అన్ని చోట్ల కూడా అసలు ఎంత దారుణంగా అంటే రోజు పొద్దున కొట్లాడుకునే పార్టీలు కూడా పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నది, కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నది. ఇంత దారుణంగా ఉన్నాయి రాజకీయాలు. చూడండి, పదవుల కోసం ఎంతకైనా మేము అర్రులు చేస్తామని చెప్పేసి ఈరోజు బాజాప్తా ప్రజలకు చెప్తా ఉన్నారు. ఆంధ్రజ్యోతిలో మనం చూసినట్లయితే 80% హస్తగతమైందట. అనైతిక పొత్తులు, పవర్ పాలిటిక్స్లో అనైతిక పొత్తులు చూడండి. పలు మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలు ములాఖత్ అయినాయి. అదేవిధంగా ఇస్నాపూర్లో బీఆర్ఎస్కు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఓటేసినట్ట. అదేవిధంగా జన్నారంలో బీఆర్ఎస్తో, నర్సాపూర్లో కాంగ్రెస్తో బీజేపీ పొత్తట. ఇంత దిగజారుంటారా? కామారెడ్డిలో పదవులు పంచుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ అట. పొద్దున్న లేస్తే అసలు ఎంత దారుణంగా అంటే ఇగో కామారెడ్డిలో పదవులు పంచుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్, ఆమనగల్లో కాంగ్రెస్లో చేరి, చూడండి ఇది విచిత్రంగా ఉంటుంది, ఆమనగల్లో కాంగ్రెస్లో చేరి బీజేపీ మద్దతుతో చైర్మన్ అయినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి అట. బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్లో చేరి బీజేపీ మద్దతుతోటి చైర్మన్ అయినట. అదేవిధంగా ఎల్లంపేటలో బీఆర్ఎస్కు, అలియాబాద్లో కాంగ్రెస్కు బీజేపీ మద్దతు. ఎల్లంపేటలో బీఆర్ఎస్కు, అలియాబాద్లో కాంగ్రెస్కు డైరెక్ట్గా బీజేపీ మద్దతు తెలిపిందట. గింత విచిత్రాతి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఒకసారి పూర్తిగా ఈ అనైతిక పొత్తుల గురించి, వీటి గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి అనైతిక పొత్తులు. ఇస్నాపూర్లో బీఆర్ఎస్కు ఎంపీ రఘునందన్ రావు ఓటేసినట. పొద్దున్న లేస్తే ధర్మం కోసం, దేశం కోసం అని మాట్లాడేటువంటి రఘునందన్ రావు బీఆర్ఎస్కు ఓటేసిండు. పొద్దున్న లేస్తే ఇక బీఆర్ఎస్ను, కాంగ్రెస్ను ఎండగడతా అని చెప్పేసి చెప్తున్నటువంటి రఘునందన్ రావు బీఆర్ఎస్కు ఓటేసిండు. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పాలి, సమాధానం చెప్పాలి. మేము కోవాబన్ వలి విషయంలో అక్కడికి వెళ్ళి స్టోరీ చేశానికి కొంత సాయం చేస్తే మమ్మల్ని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు కదా, మరి దీన్ని ఏమంటారు మీరు? బీఆర్ఎస్కు ఓటేసిండు ఎవరు? మీ ఎంపీ రఘునందన్ రావు. పెద్ద ఎత్తున గింత దారుణంగా ఉంటుందా? జిన్నారంలో బీఆర్ఎస్తో, నర్సాపూర్లో కాంగ్రెస్తో బీజేపీ పొత్తట. గిన్ని అనైతిక పొత్తులు ఉంటాయా? మేము వాళ్ళు అసలు మేము ధర్మం కోసం, దేశం కోసం ఉంటాం, హిందుత్వం మా ఎజెండా, హిందుత్వం కోసం బతుకుతామని చెప్తున్నటువంటి వాళ్ళు మరి కాంగ్రెస్తో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? బీఆర్ఎస్తో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? అంటే అధికారం కోసం హిందుత్వాన్ని కూడా తాకట్టు పెడతారా? అధికారం కోసం దేన్నైనా తాకట్టు పెడతారా? విలువలు లేవు, సిద్ధాంతాలు లేవు, ఏవి లేవు. పదవులు కావాలి, మాకు పైసలు కావాలి, గింతే ఉన్నది మీ పరిస్థితి.
ఏమని అంటేనేమో ఇక ఎగిరెగిరి పడుతూ ఉంటారు. ఇది చూసుకోండి మీరు, ఫస్ట్ మీరు కరెక్ట్ ఉన్నారో లేదో చూసుకోండి. కామారెడ్డిలో పదవులు పంచుకున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆమనగల్లో కాంగ్రెస్ చేరి బీజేపీ మద్దతుతో చైర్మన్ అభ్యర్థి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి ఒకసారి, రాజకీయాల్లో శాశ్వతమైనటువంటి మిత్రులు కానీ శాశ్వతమైనటువంటి శత్రువులు కానీ ఉండరని, అధికారమే పరమావధి అని మరొకసారి రుజువైపోయింది. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ఆ జిల్లా ఈ జిల్లా అని లేదు. అన్ని జిల్లాలలో పలు మున్సిపాలిటీలో అధికారం దక్కించుకోవడం కోసం సిద్ధాంతాలు పక్కన పెట్టి ఈ పార్టీలు ములాఖత్ అయిన తీరే ఇందుకు నిదర్శనం. ఉదాహరణకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక కోసం కాంగ్రెస్ ఎంఐఎంతో పాటు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. వాస్తవంగా అక్కడ అరవింద్ ఉన్నాడు, దాని గురించి నేను చాలా డీటెయిల్గా చెప్తా. ఎందుకంటే నాకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైనా ఒకరు హీరో ఉన్నారంటే అది 100% అరవిందే. సో దాని గురించి నేను తర్వాత చెప్తా. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో రఘునందన్ రావు గురించి చెప్తాను నేను. బీఆర్ఎస్ మద్దతు తెలిపినారు. కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కౌన్సిల్ మద్దతుతో కైవసం చేసుకుంది. అక్కడ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ చెందినటువంటి 11 మంది మద్దతు తెలపడంతో చైర్పర్సన్ గా ఉమారాణి ఎన్నికగా, వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి కాసాల గోదావరికి కాంగ్రెస్ చెందినటువంటి 22 మంది కౌన్సిలర్లు మద్దతు ఇచ్చారు. ఇక రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీని 6వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున కౌన్సిల్ గా ఎన్నికైనటువంటి పత్యానాయక్ సోమవారం ఉదయం కాంగ్రెస్ పార్టీలో చేరి మధ్యాహ్నం చైర్మన్ గా ఎన్నికారు. ఆయన చైర్మన్ చేయడంలో కాంగ్రెస్ కు బీజేపీ మద్దతు గమనార్హం. ఇక్కడ బీఆర్ఎస్ కు 8, బీజేపీకి 6, కాంగ్రెస్ కు 1 స్థానం చొప్పున దక్కాయి. సో ఇది పరిస్థితి. ఇలా చూడండి, ఇంకా అధిక సీట్లు దక్కించుకోండి బీఆర్ఎస్. చైర్మన్ గా తమ పార్టీకి చెందిన పాపిశెట్టి రావు ప్రేరణ ప్రకటించింది. గెలుపొందిన కౌన్సిలర్లు కాంపికు తరలించింది. అంతలోనే ఏం జరిగిందో ఏమో, ఆ శిబిరం నుంచి 6వ వార్డు కౌన్సిలర్ పత్యానాయక్ ఆదివారం సాయంత్రం బయటకు వచ్చారు. సోమవారం ఉదయం నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఆ పార్టీ పత్యానాయక్ పేరును చైర్మన్ పదవికి ప్రతిపాదించింది. ఇక్కడ అప్పటికే బీజేపీతో కూర్చున్న ఒప్పందం ప్రకారం వైస్ చైర్మన్ పదవిని బీజేపీకి ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ మేరకు కాంగ్రెస్ నుంచి చైర్మన్ గా పత్యానాయక్, వైస్ చైర్మన్ గా తల్లోజ్ గీత ఎన్నికారు. సో మేడ్చల్ మల్కాజ్ జిల్లాలోని అలియాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీజేపీ ఒక ఒప్పందాన్ని వచ్చి పదవులు పంచుకున్నాయి. అక్కడ చైర్పర్సన్ గా కాంగ్రెస్ కు చెందిన శిరీష, అదేవిధంగా వైస్ చైర్మన్ గా బీజేపీ చెందినటువంటి మాలతి ఎన్నికారు. అదే జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బీజేపీ పదవులు పంచుకున్నాయి. అక్కడ చైర్పర్సన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీదేవి, వైస్ చైర్మన్ గా మేకల రజిత ఎన్నికయ్యారట. సో ఇక్కడ చూడండి, ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఎంత దుర్మార్గమో చూడండి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 26 వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీ 12, కాంగ్రెస్ 10 గెలుచుకోగా స్వతంత్రులు 4 గెలిచారు. వీరిలో ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్, 3 స్వతంత్రులు కాంగ్రెస్ శిబిరంలో చేరారు. అదే సమయంలో ఒక స్వతంత్ర అభ్యర్థితో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్ను బీఆర్ఎస్ తీసుకోవడంతో ఆ పార్టీ బలం 13కు పెరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఎక్స్-అఫిషియో ఓటుతో బీఆర్ఎస్ బలం 14కు చేరింది. అయినా అనుమానంతో మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మద్దతును కూడగట్టారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎవరికి? బీఆర్ఎస్ పార్టీకి ఎక్స్-అఫిషియో కింద ఓటు వేయడం జరిగింది. సో దీంతో ఆర్థిక వనరున్న ఇస్నాపూర్ సీటు బీఆర్ఎస్ ఖాతాలో పడింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ మోటె సుమలత చైర్పర్సన్ గా, కాంగ్రెస్ కౌన్సిలర్ పట్లోల మాధవి వైస్ చైర్పర్సన్ గా ఎన్నికారు. నర్సాపూర్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య దూబిస్లాడిన చైర్మన్ పదవి చివరకు బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ వరించింది. సో ఈ విధంగా మొత్తానికైతే సరే, చిన్న చిన్న వాళ్ళు ఏదైనా ఆ పార్టీకి ఈ పార్టీకి ఓట్లేసి ఆ పొత్తు పెట్టుకున్నట్టు అనుకోవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు పొద్దున్న లేస్తే దేశం కోసం, ధర్మం కోసం అని హిందుత్వ వాదం కోసం కొట్లాడేటువంటి రఘునందన్ రావు ఈరోజు ఆ పార్టీ సిద్ధాంతాలను, ఆ రాజకీయ విలువలను అన్నిటిని కూడా పక్కన పెట్టేసి మాకు సిద్ధాంతాలు లేవు, మాకు రాజకీయ విలువలు లేవు అని చెప్పి ఇక్కడ ఏం చేశారు? బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిందట. మరి ఇక చెప్పాలిగా, సరే చిన్న చిన్న వాళ్ళు కౌన్సిలర్లు అటు ఇటు పోయి ఆ పొత్తులు జరిగినట్టు అది వేరే విషయం, పక్కన పెడదాం. కానీ ఒక ఎంపీ రఘునందన్ రావు తన యొక్క ఓటును ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి వేసిండు అంటే బీజేపీ స్టాండ్ ఎంతో కూడా అర్థం చేసుకోవాలి. బీజేపీ కూడా కంప్లీట్గా పొల్యూట్ అయిపోయింది. వారు సిద్ధాంతాల కోసం కానీ లేకపోతే విలువల కోసం కానీ లేరు అని ఈరోజు రఘునందన్ రూపంలో బీజేపీ పార్టీ స్పష్టం చేసిందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇప్పుడు గతంలో వాజ్పేయి ఉన్నప్పుడు కానీ లేకపోతే తర్వాత అద్వానీ ఉన్నప్పుడు కానీ విషయం ఏంటంటే హిందుత్వం కోసం కొట్లాడేది, ధర్మం కోసం, దేశం కోసం కొట్లాడేది చాలా పద్ధతిగా ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ఎంత దారుణాతి దారుణంగా అంటే హిందుత్వం పేరు మీద అరాచకాలు, అక్రమాలు చేస్తూ ఉన్నారు. హిందుత్వం పేరు మీద పెద్ద ఎత్తున దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు.
హిందుత్వాన్ని వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. ఆ విధంగా ఈరోజు బీజేపీ పార్టీ డైవర్ట్ అవుతుంది, పొల్యూట్ అవుతున్నట్టుగా కనబడతా ఉంది. ప్రజలకు కూడా ఒక్కొక్కటి విషయం అర్థమవుతా ఉంది. సో ఇది పరిస్థితి.